భద్రాచలంలో కొలువైన రాముడి రూపంతో కర్నూలు నగరంలోని తుంగభద్ర నది తీరాన రామాలయాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ నిర్మించారు. ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న ఆయన తాను ఉన్నంత వరకు వాటిని కొనసాగిస్తానంటున్న టీజీ వెంకటేష్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఆంజనేయునికి ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని ఆలయాన్ని హనుమత్ జయంతి రోజు ప్రతిష్ఠిస్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. మరి ఈ ఆలయాన్ని ఎందుకు నిర్మిస్తున్నారో ఆయన మాటలను తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనం ఒకసారి సుందరమైన భవ్యమైన రామ మందిరాన్ని ఒకసారి మనం కనులారా వీక్షించవచ్చు. ఇది ఎన్నో ఏండ్ల కలగా చెప్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. మరి ఆయనను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనతో టీజీ వెంకటేష్ ఉన్నారు. సార్ చెప్పండి, హనుమత్ జయంతి రోజున శ్రీరాములు వారి ఆలయాన్ని నిర్మిస్తున్నారు అంటే ఎందుకు సంకల్పించుకున్నారు? ఇప్పుడు తెలంగాణలో భద్రాచలం టెంపుల్ తెలంగాణకు వెళ్ళిపోయింది, విడిపోయేది. మా ఆంధ్ర రాష్ట్రంలో కూడా అలాంటి విగ్రహాలు ఉంటే మాకు కూడా భద్రాచలం విడిపోయినా ఆ రాముని సేవ చేసే కార్యక్రమం పెట్టచ్చు అనే దృష్టితో ఈ రామ టెంపుల్ కట్టడం మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు పూర్తి చేస్తున్నారు, దేవుని ప్రతిష్ట కూడా జరుగుతున్నది. సో నేను చెప్పేది ఏమంటే, శ్రీరాముడు ఒక సింబాలిక్ టు దిస్ కంట్రీ, దిస్ కాంటినెంటల్. ఇప్పుడు అన్ని దేశాలు కలిసే ఉన్నాయి. మీరు ఇండోనేషియాకు పోండి, శ్రీరాముని విగ్రహాలు ఎన్నో కనపడతాయి. ముస్లిం కంట్రీ, వాళ్ళ నోట్ల మీద గణపతి కొడతారు, గణపతి దేవుడు ఉంటాడు. సో ఈ విధంగా మన సంస్కృతి చాలా దేశాల్లో ప్రపంచంలో ఉన్నది. మరి అమెరికాలో కూడా శాటిలైట్ ద్వారా పిక్చర్ చూస్తే అక్కడ కూడా మనకు ఓం అనేది కనపడుతుంది కింద. అది ఎప్పుడు రాశారో ఏమో తెలియదు. ఓం అనేది శాటిలైట్ ద్వారా పిక్చర్లు కనపడతాయి ఆ బండల మీద. మరి ఇటువంటి సంస్కృతికి అనుగుణంగా శ్రీరాముని టెంపుల్ని కట్టడం, భద్రాచలంలో ఎలా ఉన్నారో దేవుళ్ళు అలాంటి దేవుళ్ళన్నీ ఇక్కడ ప్రతిష్ట చేయటం జరిగింది. మరి ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున ఈ టెంపుల్ కట్టడం జరిగింది. తుంగభద్రకు పుష్కరాలు లేనందున గత 30 సంవత్సరాల కిందటే పుష్కరాలని వేదాలు ఉందని తెలియజేసి నేను ఇక్కడ పుష్కరాలు తలపెట్టడం, మిత్రుల సహకారం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో సంక్షేమ పథకాలు చేశారు, మినరల్ వాటర్ ప్లాంట్స్తో పాటు ఎవరు వచ్చినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు. సో ఇప్పుడు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు, ఇంకా ఫర్దర్గా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను అనేది ఆలయాలు చాలా నిర్మించాను, చేదోడుగా ఉన్నాను. చాలా ఆలయాలు కట్టే దాంట్లో, కళ్యాణమంట వాళ్ళు కట్టే దాంట్లో ఉన్నాను. ఇలాంటి శుభ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. నాతో ఊపిరి ఉన్నంత వరకు ఇటువంటి కార్యక్రమాలు కంటిన్యూటీ ఉంటుంది. ఎక్కడికి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టాము, 30 సంవత్సరాల కిందటే కట్టాను నేను. సో ఈ శుభ కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది తెలియజేస్తాను. చివరిగా చెప్పండి సార్, సో ఎటువంటి ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి సంబంధించి ఫర్దర్గా? అంటే మామూలుగా మీకు భద్రాచలంలో ఎలా జరుగుతూ ఉంటాయో ఉత్సవాలు, అలాంటివన్నీ ఇక్కడ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. గంగా స్నానం తుంగాపానం అన్నటువంటి నానుడిని మనమందరం కూడా వినే ఉంటాము. సో ఇదే నేపథ్యంలో గంగలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, అలాగే తుంగభద్ర నీరు తాగితే పుణ్యం వస్తుందని చెప్పేసి కూడా నానుడు ఉంది. ఇదే నేపథ్యంలో ఒకసారి మనం చూడొచ్చు, తుంగభద్ర నదీ తీరాన అత్యంత సుందరంగా ఈ రామాలయం అయితే కూడా నిర్మిస్తున్నారు మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్. ఇదే నేపథ్యంలో ప్రధానంగా భద్రాచలంలో ఏ రకంగా ఉందో సో అటువంటి నమూనానే ఇక్కడ నిర్మిస్తున్నారని చెప్తున్నారు. మరోపక్క ఒక్కసారి మనం చూడొచ్చు, ఇక్కడ టీజీ వెంకటేష్ ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ అనేది, సో ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాలు కూడా అందించడం జరిగింది. సో ఇవన్నీ కూడా తాను జీవించి ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాలు అనేవి ఇలాగే కొనసాగిస్తానని చెప్పేసి కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే భద్రాచలంలో ఏ రకమైనటువంటి పూజలు నిర్వహిస్తారో అటువంటి పూజలనే ఇక్కడ కూడా కర్నూలులో కూడా నిర్వహిస్తారని చెప్తున్నారు. మరోవైపు సుదర్శన యంత్రాన్ని ఎప్పుడైతే ప్రతిష్ఠించారో ఆ సమయంలోనే ఇక్కడ గరుత్మంతుడు మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా సంచరించినట్లుగా కూడా చెప్తున్నారు. సో మొత్తానికి ఇటువంటి అదృష్టం తనకు దక్కినందుకు భగవంతునికి మాత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, కర్నూలు జిల్లా.